ఉన్న ఈ ఇరిగేషన్ సదరన్ ఛానల్ విజిట్ చేయడానికి ఎంపీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది మన హైవేకి, రైల్వే జోన్కి, ఇరిగేషన్కి మొత్తం అన్నిటికీ సంబంధించిన కెనాల్ కాబట్టి, ఈ బ్రిడ్జ్ కాబట్టి, ఇది కట్టితే దీని కింద 8,000 ఎకరాలు రైతులకి, పొలాలకి నీళ్లు పడతాయి. కాబట్టి ఈ ఛానల్ని ఇంతకు ముందు స్ట్రైట్గా లేదని ఈ కెనాలు రైతులందరూ వచ్చి దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆపేయడం జరిగింది. ఇది ఆగిపోయి సంవత్సరం రోజులైంది. ఇప్పుడు తిరిగి మనము దీని గురించి చాలా రోజుల నుంచి మన పెన్నా డెల్టా చైర్మన్ ఎంపీ గారికి మేము దీని గురించి విన్నవించడం జరిగింది. ఈరోజు ఎంపీ గారు ఇక్కడికి విజిట్కి వచ్చి ఈ హైవే వాళ్ళని, ఇరిగేషన్ వాళ్ళని, రైల్వే వాళ్ళని అందరినీ కలిపి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇది ఏ రకంగా అయితే ఈ 8,000 ఎకరాలకి రైతులకి వాళ్ళకి నీళ్లు అందుతాయో, వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయో ఆ రకంగా దీన్ని ఈ స్ట్రైట్ చేసి, అదేవిధంగా సైడు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టి ఈ కెనాల్ని స్ట్రైట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మాట్లాడతారని చెప్పారు. వీళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది రెక్టిఫై చేసి 8,000 ఎకరాలకి రైతులకి పారుదల అందించబోతున్నందుకు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఏ రకంగా చేస్తే ఇది కరెక్ట్గా వస్తుందో ఆల్రెడీ మా పెన్నా డెల్టా చైర్మన్ గారు, ఇప్పుడు ఎంపీ గారు మీకు వివరించున్నారు. అధికారులకు అందరికీ కోరుకుంటున్నాను, ఇది వెంటనే పూర్తి చేయాలని చెప్పి, ఎటువంటి ఆటంకాలు లేకుండా దీన్ని కంప్లీట్ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 67 లింక్ రోడ్డు ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఈ కెనాలు పారుదల కెనాల్. ఇది రైల్వే బ్రిడ్జ్ ఉంది, ఆ వెంట వచ్చి దాదాపు 6 మీటర్స్. ఈ NHది 3.5 మీటర్ వెంట. అట్నే కెనాల్ చూస్తే 3.9 ఉంది. సో ఈ 3 కూడా మ్యాచ్ కావటంలా. సో దీనిగా ఇది కనెక్ట్ చేయాలంటే ఒక చిన్న కర్వ్ గా కనపడుతుంది. ఈ కర్వ్ ని మనము ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. లేదంటే అక్కడ ఇంత ముందు కూడా వాష్ అవుట్ అయ్యి మొత్తం అంతా దాదాపు ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. సో అది జరగకూడదని ఆ రైల్వే బ్రిడ్జ్ కాడ నుంచి ఈ వెంట్ NH67 వెంట్ కాడికి కొంచెం కర్వ్ ఉంది. ఆ కర్వ్ కి మనము ఒక బండి ఇచ్చి సిమెంట్ లైనింగ్ తో ప్రస్తుతం టెంపరీగా దాన్ని పూర్తి చేయించి కనెక్ట్ చేస్తున్నాం. 8,000 ఎకరాలు పారుదల కింద ఉంది కాబట్టి పక్కన కూడా రేపు ఎటువంటి వర్షాలు వచ్చి ఏదన్నా సమస్య వస్తుందేమో అని దీంతో ఖచ్చితంగా ఒక నెలలో ఇది పూర్తి చేయాలా. పూర్తి చేసి ఈ ప్రొటెక్షన్ వాల్ కూడా మనము ఎస్టిమేట్ వేయించి అది సెపరేట్ అగ్రిమెంట్ కింద దాన్ని కూడా ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టాలి. ప్రస్తుతం అయితే మనము టెంపరీ లైనింగ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం. సో ఇబ్బందులు లేకుండా ఈ చుట్టుపక్కల. బట్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చి ఒక వాల్ ఎస్టిమేట్ వేయించి శాంక్షన్ చేయించి పర్మనెంట్ గా ఒక వాల్ కూడా కట్టించి ఈ సమస్య ముందు లేకుండా చేస్తామని ఫోన్ చేయడం జరిగింది. ఆయన కొంతమంది అనుచరులతో వచ్చి మేము ఈ డిజైన్ తప్పు, మీరు ఎందుకు వేస్తున్నారో, ఎదురుగా ఉన్నటువంటి బ్రిడ్జికి ఎదురుగా ఈ బ్రిడ్జి రావాలి అని చెప్పి ఆపాము. ఈరోజు దాన్ని పరిశీలించడానికి మన నాయకులు ఎంపీ గారు, ప్రీతమ నాయకులు ఎంపీ గారు, మా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. దీన్ని చూసి అలాట్మెంట్ ఏ విధంగా వేయాలి, ప్రజలకి ఇబ్బంది లేకుండా కింద ఉన్నటువంటి రైతులకి అనుకూలంగా ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి రోడ్డు వాళ్ళకి మరియు ఇరిగేషన్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది.